నమస్తే, మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. అక్క, ఎట్లా జరుగుతుంది అక్క ప్రచారం? చాలా బాగా జరుగుతుంది తమ్ముడు. 3 పూలు 6 కాయలు. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది కాంగ్రెస్ అడ్డా. అది నవీన్ యాదవ్ తమ్ముడు కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేస్తుండు. నిజంగా కూడా కులాలకు మతాలకు అతీతంగా తను చేస్తున్న కార్యక్రమాలు మొన్న చూసినాం మనం. అంటే ఒక 4 సంవత్సరాల నుంచి సామూహిక శ్రీమంతాలు చేస్తూనే ఉన్నారు. కేవలం ఎలక్షన్ల ముందటనే చేస్తున్నారు. 4 సంవత్సరాలు అవుతుంది. ఇలా కళ్ళకి ఆకులు పొడిచినాయి కొడుకులకి. ఇన్ని అబద్ధాలు ఇక్కడ ఎవరు చేసిండు ఇంతకు ముందు? బీఆర్ఎస్ నాయకులు. నేను ఒకటే అడుగుతున్నా తమ్ముడు, 10 ఏళ్ళు మరి ఆయనే ఉన్నాడు కదా, మరి రేషన్ కార్డు రాలేదని ఏడుస్తున్నారు ఎందుకు వీళ్ళు? మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇప్పలేదు, ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు వీళ్ళు? ఓటర్స్ అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా తమ్ముడు, సునీతమ్మ భర్త చచ్చిపోయిండు. నేను ఒక ఆడబిడ్డగా నేను కూడా నా సానుభూతి తెలియజేస్తా. అంతేగాని సంగీతానికి చింతకాయలు ఆడడం, మంత్రాలకు చింతకాయలు ఆడడం అనేది హైలీ ఇంపాసిబుల్. అది ఈమె కూడా అంతే. ఇప్పుడు భర్త పేరు చెప్పుకొని ఆమె రాజకీయాలలోకి వచ్చి ఈ రోజు ఎలక్షన్ల తప్ప మళ్ళీ తర్వాత అయితే కనబడదు. మళ్ళా ఏ బస్తీలో ఏ మూలని ఏముంది అనేది నవీన్ తమ్మునికి తెలుసు. సునీతమ్మకు బంగ్లాలో ఉన్నానికి ఏం తెలుసు ఒకసారి చెప్పండి. సరే, గతంలో ఈమె కూడా పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకంగా పనిచేసింది. దాని మీద ఒక అవగాహన ఉంది అంటే ప్రజలు కొంచెం ఆలోచించేవాళ్ళు. అసలు భర్త చనిపోగానే ఒక సెంటిమెంట్ చేసుకొని సెంటిమెంట్ సింపతి వర్కౌట్ అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇచ్చినట్టు ఒక మహిళగా నేను గౌరవిస్తా రాజకీయాలలో రావడం, కానీ సెంటిమెంట్ వర్కౌట్ కాదు. ప్రజలు విసిగిపోయి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో. మొన్నటి వరకు కూడా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. కాబట్టి 2 సంవత్సరాలు ఏం చేయని వ్యక్తి, ఆయన ఏం చేయలేని వ్యక్తి ఈయన ఏం చేస్తుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకటి, ఇవాళ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న పేరు జూనియర్ ఆర్టిస్ట్ కుటుంబాలలో కొంతమందికి గుండెల్లో ఉన్నాడు ఆయన. ఇదన్నీ అవాస్తవం. రౌడీ అనడము, రౌడీ అంటే ప్రశ్నిస్తే రౌడీ అంటారు. ఇలాంటి డ్రామారావు వాళ్ళకు గుండెల్లో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాక, మీరు కూడా గత కొన్ని రోజుల నుంచి జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తున్నారు. మరి కేటీఆర్ మాట్లాడిన మాటలు నిజమేనా? ప్రచారంలో ఎక్కడ చూసినా రౌడీలు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి అన్నాడు ఒక మాట. ఇప్పుడు కేటీ రామారావు అనుకున్నంత వానంత పెద్ద రౌడీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మేము రౌడీలమా? మేము రౌడీలం అంటే బట్టలిప్పి కొడతాం. ఇంకొకసారి మీ ఇంట్లో మీ కుటుంబంలో మీరు తప్ప ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ పెద్ద రౌడీ కుటుంబం అంతే తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏమీ ఎక్కడి నుంచో వచ్చి ప్రచారం కోసం వాళ్ళందరూ రౌడీలా బట్టలిప్పి తంటారు. ఏం నాటకాలు ఆడుతున్నారా మీరు? ఇవాళ ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళని రౌడీలు అంటారా మీరు? మీరు ఏం బీకిర్రా 10 సంవత్సరాలు? ఏం అభివృద్ధి చేసిరా మీరు? నాలాలు కబ్జా చేసిరు కదరా, శ్మశానాలను కబ్జా చేసిరు కదరా, భూములన్నీ దారదత్తం చేసుకున్నారు కదరా. సిగ్గులేదారా మీరు మాట్లాడడానికి? మళ్ళీ మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చి ప్రచారం చేసేటోళ్ళను మీరు ఈ రకంగానే రౌడీలు అంటే మేము కూడా రా అంటాం, ఇంకేదైనా కూడా అంటాం. మీ నోరు అదుపులో పెట్టుకొని నువ్వు ఏం చేస్తావో అది చెప్పు ప్రజలకు తప్ప కాంగ్రెస్ పార్టీని మాట్లాడితే నాలుక చీలుస్తాం. సన్న బియ్యం ఇస్తున్నాం, మేము రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాము, ఉచిత విద్యుత్ ఇస్తున్నాము, మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాం, రేషన్ కార్డులు మీ మొఖాలకు ఇచ్చినారా? పెన్షన్లు ఇచ్చినారా? మీరు ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీ ఒకటే బలిసింది తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బికారులను చేసిపోయిండ్రు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి మీ అయ్య గజవెల్ నుంచి గెలిచి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. మీరు పాలన ఏం చెప్తారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు గెలిచిన గొర్రెలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఈ గొర్రెను గెలిపించుకొని ఏం చేద్దాం అనుకుంటారు? ప్రజాస్వామ్యంలో అధికారం అనేది అన్నం కాదు. కేటీ రామారావు అధికారం ఎవరు శాశ్వతం కాదు. మీకెట్లుంది అంటే అన్నమే అధికారం ఆయనకు, మీ కుటుంబానికి. కాబట్టి మీరు ప్రజలలోకి వచ్చేసి పిచ్చి పిచ్చిగా ఎవరు వాగుతారు? నేను నా లాంగ్వేజ్ నేను మాట్లాడాను, కానీ పిచ్చి కూతలు కూస్తే మాత్రం మంచిగా ఉండదు. ఇప్పుడు కేసీఆర్ నిన్న ఆల్రెడీ ఒక ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల వల్ల విఫలమైంది. కేసీఆర్ బయటకు వస్తే నవీన్ యాదవ్ గెలుపు గల్లంత అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్నాయి. నేను సవాల్ విసురుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అయ్యన్ ఫామ్ హౌస్ కి వెళ్ళి తీసుకురారా. నువ్వు తీసుకురా, అప్పుడు నువ్వు మొగోడు అనిపించుకుంటావు. అరే రమ్మను, ఆ మొగోని రమ్మని రాదు. మా రేవంత్ అన్నని చూసి కేసీఆర్ భయపడుతుండు. రేవంత్ అన్న భయపడాడు. రేవంత్ అన్న సామాన్య కార్యకర్త లాగా పనిచేస్తుండు. మీ అయ్య భయపడుతుండు కాబట్టి మీ అయ్యకు దమ్ము ధైర్యం కలేజా ఉంటే రమ్మని చెప్పు. మీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ప్రచారం చేయమని అప్పుడు మొగోడు అనిపించుకుంటావు, నువ్వు అనిపించుకుంటావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు భయపడుతుండు, కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అంటారు. ఏం రా మీరు? మీకు
20 నెలలు అయింది కాంగ్రెస్ మీరు ఎన్నికలయ్యి గజవెల్ల ఎమ్మెల్యే ఉండి ఒకసారి కూడా నియోజకవర్గాన్ని పోని మీ అసమర్థులు మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడతారా మీకంత సినిమా ఉందా మీకు? ఇవాళ అధికారం మీ నాయనకు సొంతం అనుకుండు. ఇవాళ నేను ఒక్కటి అడుగుతున్నాడు రామారావు, తమ్ముని అన్న చెల్లెలు పంచాయతీని తెంపన్నాడు తండ్రి, ఆయన ఒక తండ్రి. మన తెలంగాణ ప్రజల సమస్యలు ఏం తెంపుతాడు? దీనికి ఆన్సర్ చెప్పు నువ్వు. అప్పుడు మీరు అన్నదానికి మేము అప్పుడు సమర్థిస్తాం. మీరు మా గురించి మాట్లాడుతున్నారా? తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కులాగా దోసుకొని తిన్నారు. ఇవాళ నువ్వు ఎక్కడో అమెరికాలో బాత్రూమ్లు కడుకున్నటోని తీసుకొచ్చి సిరిసిల్ల ఎమ్మెల్యేని చేస్తే 2 సార్లు మంత్రి అయినావు. ఎక్కడో ఏర్కొని తినేటోని తీసుకొచ్చి హరీష్ రావుని తీసుకొస్తే మంత్రి అయ్యిండు. మీ చెల్లెనేమో ఎక్కడో ఉన్నామని తీసుకొస్తేనేమో కోటర్లు అమ్ముకొని గంజాయి అమ్ముకొని ఇవాళ లిక్కర్ దండాలు చేసి తివార్ జైలు పోయింది. 100,000 కోట్లు సంపాదించింది. మళ్ళీ జై తెలంగాణ అంటుంది, మళ్ళీ జై జాగృతి అంటుంది. మిమ్మల్ని ఎవడైనా నమ్ముతాడా? ఎవరు నమ్ముతాడు చెప్పండి? లీడర్ అనేటోడు ఎవడున్నాడు? అవును తమ్మి, మరి ఉన్నప్పుడు మరి ఇవన్నీ చెత్తవాగుడు ఎందుకు? బుల్డోజర్ కావాలా, కాంగ్రెస్ కార్ కావాలా, బుల్డోజర్ కావాలా అంటారు. అసలు బుల్డోజర్ కింద మిమ్మల్ని అది చేయాలి. ఎందుకంటే మీరు జనాలని భయభ్రాంతిలో గురి చేస్తున్నారు. నిజంగా కూడా ప్రజాస్వామ్యం కూలి చేస్తున్నారు. మీరు రాజ్యాంగం అంటే విలువలు లేవు మీకు. బుల్డోజర్ అనేది మీరు కబ్జాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొన్న వర్షాలకు అతలాకృతం ఎట్లయిన తమ్ముడు చూసిండు కదా. తెలంగాణ ప్రజలకు తెలవట్లేదా? ఉట్టిగా ఎందుకు వచ్చి కూలగొడతారు చెప్పండి? ఇవాళ ఏమైనా షోక కూలగొట్టడానికి? అక్రమ కట్టడాలనే కూల్చేస్తారు తప్ప, ఒకవేళ అక్రమమైనా కూడా ఆపదలు ఉన్న వాళ్ళు 100% కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది, హక్కున చేర్చుకుంటది, డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వము, ప్రజల పాలన, కన్నతల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్తున్నారు ప్రజాపాలన, మరి కేటీఆర్ బాకీ కార్డు పట్టుకొని జూబ్లీ హిల్స్ ప్రజలల్లా ఇంటింటి తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంత బాకీ ఉంది ప్రతి ఇంటికి అని చెప్పేసి ఓటు తిరుగుతున్నాడు. చిక్కనా కొడుకులు 10 లక్షల కోట్ల అప్పులు చేసిరు. మేము తెలంగాణ ప్రజలకు మీరు బాకున్నారా, మేము బాకున్నాంరా? మేము 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు పరిచినాం తమ్ముడు. ఒక్క గ్యారంటీ ఉంది, పెన్షన్స్ ఉన్నాయి 100%. మాకు ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. 100% మేము నెరవేరుస్తాం. ఇంకా మేము ఏకకాలంలో ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏకకాలంగా రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ ఉందంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? ధనిక రాష్ట్రం ఉన్న కేసీఆర్ కే వాడికి ఏముంది మరి? ఇప్పుడు ఏం చేయమంటారు? సబ్జెక్ట్ లేదు, ఏం చేయమంటారు? పని లేదు, పాట లేదు, ఎవరు నమ్మటోళ్ళు లేడు. ఏదో ఒకటి జనాలలో ఏమో ఇది ఏంటి అని చూడనీకే సింపతి ఏదో అని చూడడం తప్ప వీళ్ళు వెనకటి జోలు చెప్పి ఎక్కేడవడం కాదు. 2 సంవత్సరాలు అయింది వీళ్ళు గెలిచి. వీళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా కూడా వీళ్ళు ఎక్కడన్నా నియోజకవర్గాలలో వీళ్ళు కరెక్ట్ గా పనిచేస్తున్నారా? అసలు వాళ్ళ నాయకుడు ఎవరు చెప్పండి? ప్రతిపక్ష నాయకుడు ఎవరు చెప్పండి? వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్ అధికారం పాలనే చేసిరు. ఓడిపోయినాక కూడా మళ్ళీ అక్కడనే పిలిపించుకుంటారు. ఫామ్ హౌస్ కేసీఆర్ కావాలా? ప్రజలలో తిరిగే రేవంత్ అన్న కావాలన్నా? జూబ్లీ హిల్స్ ప్రజలు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇలా మీరు జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్నారు ప్రచారంలో, ప్రతి ఇంటింటికి మీరు కూడా పోతున్నారు. ఏమంటున్నారు అసలు ప్రజలు? ఏమేమి సమస్యలు మీరు చూసారు? ఒకటే చెప్తున్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ కావాలంటున్నారు, వాళ్ళకి రేషన్ కార్డులు కావాలంటున్నారు. తప్పకుండా మా బాధ్యత, మేము ఎన్నికల కోసం చెప్పట్లేదు, ఇది మా బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన ప్రజలకు అందుబాటులో మేము ఉంటాము. వాళ్ళకి ఓటమి గెలుపు అనేది కాంగ్రెస్ కి 2 సమానమే. గత 10 సంవత్సరాల సమస్యలను ఏమైనా తెర మీద తెచ్చిర్రా ఇక్కడ ఉన్న ప్రజలు? అదే రేషన్ కార్డుల గురించి బాగా చెప్తున్నారు. మేము వచ్చిన తర్వాత మొన్న ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా చాలా మందికి రేషన్ కార్డులు ఇప్పించారు. సో ఇక్కడ సన్న బియ్యం వచ్చినాయి, ఇంకా కొంతమందికి ఇల్లు రాలేదంటారు. ఇళ్ళ ప్రధాన సమస్య ఉంది. తప్పకుండా మా దృష్టి, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిన ఆయన కదా, ఆయన మరి 2 ఏళ్ళున్నా మన దగ్గర రాలా. మరి రాకున్నా కూడా నియోజకవర్గానికి నిధులు కూడా రిలీజ్ చేసిరు. మరి అలాంటి వ్యక్తులు వీళ్ళని పట్టించుకోలేదు. ఇలా ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా, నేను అనేది ఏంటంటే నవీన్ తమ్ముడు వాళ్ళ ఇంట్లో మనిషి, ఒక పెద్ద కొడుకు లాగా. ఇలా చూసినాం, కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి టికెట్ ఇచ్చినప్పటి నుంచి నవీన్ యాదవ్ మీద చాలా కుట్రలు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు మరి నవీన్ యాదవ్ మీద ఒక బీసీకి టికెట్ ఇస్తే ఎందుకు ఇన్ని ఆరోపణలు? దొరల పాలన కదా, దొరల పాలన అట్లనే ఉంటది. తెలంగాణ ప్రజలు చూసిండ్రు కదా, ఒక బీసీ బిడ్డకు ఒక సీట్ ఇస్తే ఓర్చుకోలేని వీళ్ళు తెలంగాణలో దొరలే ఉండాలి.
ఎవడు ఉండొద్దు. అన్ని వర్గాల కోసం సంపూర్ణంగా పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. ఒక బీసీ ముద్దు బిడ్డకి ఇచ్చినాం మేము. ఇలా మా నినాదం ఎట్లుందో ఇక్కడ ప్రజలు కూడా కోరుకునే విధంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేసింది. అందరం కూడా అహర్నిశలు వచ్చి పనిచేస్తున్నాము. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా గ్యారంటీ పథకాలు 100% గెలిపిస్తాయి. వాళ్ళేదో బీ టీంని పెట్టుకొని 20,000 30,000 ఇచ్చి సోషల్ మీడియాని పెట్టుకున్నంత మాత్రాన పీకేది ఏం లేదు. అది ప్రజలు ఎవరు నమ్మడు. అధికారంలో లేని పార్టీ, అందులో ఆమె మధ్యరాత్రి ఏదైనా సమస్య వచ్చినా కూడా డ్రైవరో వాళ్ళ కొడుకో ఎవరో ఒకరు రావాలి. ఆమె అయితే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి సమస్యలను అయితే ఆమె తీర్చలేని పరిస్థితి. అదే నవీన్ తమ్ముడు 10 మందిని తీసుకొని పోతాడు. వాళ్ళ తండ్రి అడుగుజాడలు నడిచిండు కాబట్టి ఆయన ఆశయాలకు కూడా ఆయన అన్ని తెలుసు. ఆయన ఏ మూలలో ఏ పని ఉందనేది. కాబట్టి నవీన్ తమ్మునికి ఓటేసి భారీ మెజార్టీని గెలిపించాలని నేను మీకు అందరూ కూడా తెలియజేసిన. జై కాంగ్రెస్, జై రేవంత్. అంటే నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఒకటే అటాక్ చేస్తుంది. నవీన్ యాదవ్ ఒక రౌడీని ఎట్లా గెలిపిస్తారు, రౌడీని గెలిపిస్తే జూబ్లీ హిల్స్ ప్రజలు ఆగమవుతారు, దయచేసి నవీన్ యాదవ్ కోట వేయద్దని చెప్పేసి బీఆర్ఎస్ ప్రచారం. ఒక్కటే చెప్తున్నా రామారావు, ఆరిపోయిన అరగుండు, ఒకటే చెప్తున్నా. నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అంటున్నారు కదా, మీ దాంట్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వే అడగండి. నవీన్ యాదవ్ రౌడీనా గూండానా? మరి వాళ్ళ అన్న బిడ్డనే కదా నవీన్ యాదవ్కి ఇచ్చింది. మరి మీరు ఎట్లా ఇచ్చిరయ్యా రౌడీకి గుండాకని అడగండి. సిగ్గు లేదు మీకు? పోయి అడగండి తలసాని శ్రీనివాస్ యాదవ్ని. మీ అల్లుడు రౌడీ అని చెప్పి అనండి. అప్పుడు తలసాని శ్రీనివాస్ తాట తీస్తాడు మీది. ఇవాళ అంటే మీ బలుపు కోసం, మీ అహంకారం కోసం ఎవరినైనా రౌడీలు గుండాలంటారా? ఇది నిజంగా సభ్య సమాజము మిమ్మల్ని అసహించుకుంటుంది. కర్రు కాల్చి వాత పెట్టింది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ లో గుండుసున్నా. అసలు రౌడీలు మీరు, అసలు గుండాలు మీరు. ఇవాళ నవీన్ యాదవ్ తమ్ముడు ప్రజల గుండెల్లో ఉండు, ఫోన్ చేస్తే పలుకుతాడు. అది ప్రజల్లో నవీన్ 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 అనేది 100% ప్రజలలో ఉంది. ఇప్పుడు 2 నెలల నుంచి మీరు కూడా నవీన్ యాదవ్ తో ట్రావెల్ చేస్తున్నారు. అతను ఒక ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తిని. అటువంటి అతని మీద ఇటువంటి ఆరోపణలు కరెక్టే అంటారు? మరి ఒకటి తమ్ముడు, కేసులు లేనాడు ఎవడున్నాడు? రామారావు మీద 100 ఉన్నాయి, కేసీఆర్ మీద కూడా కేసులు ఉన్నాయి. లేవా? మొన్న బయరాలే ఈడీ ఆఫీస్ కు బయరాలే, హరీష్ రావు మీద లేవు, కవితమ్మ మీద లేవు, తివార్ జైలు బయరాలే. సిగ్గున్నాదిరా మీకు? లిక్కర్ దండ చేసుకొని జైలుకు పోయి, తివార్ జైలుకు పోయేసి వచ్చి మళ్ళీ మీ చెల్లెలు మళ్ళీ పక్కన మళ్ళీ జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ జై జై అంటుంది. మీ దిక్కుమాల రాజకీయాలేందిరా? మీ దగ్గర మీరు ఇంత గలీజ్ పెట్టుకొని ఇంకెవరినో రౌడీలు అంటారు ఏంద్రా? మీకన్నా కల్వకుంట్ల ఫ్యామిలీ కుటుంబం తప్ప ఇంకెవరైనా రౌడీలు ఉన్నారా ఇక్కడ? ఎవరిని పడితే వాళ్ళని రౌడీలు అంటే ఆట తీస్తాం చెప్తున్నా. ఇవాళ ప్రచారం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, మీ అమాయంలో ఒక్క మహిళనన్నా ప్రెస్ మీట్ పెట్టించిండారా మీరు? ఒక్క మహిళనన్నా బీఆర్ఎస్ పార్టీలో ప్రెస్ మీట్ ముందు కూర్చోబెట్టారా? మీ చెల్లె ఉన్నంతసేపు ఒక ఎంపీగా మీ చెల్లెని చూపించారు తప్ప, మీ చెల్లె బయటకు పోయినాక ఇప్పుడు వచ్చి అమ్మలక్కలు ప్రెస్ మీట్ పెడుతురు. ఉయ్యాల బతుకమ్మ అని వాడుతురు. కొంచెం అన్న ఉండాలి. గతంలో ఎక్కడ పోయి వీళ్ళందరూ? ఇవాళ మీకు ఎవరు గతి లేదని మళ్ళీ మా ఆడోళ్ళే కావాలని చెప్పి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. ఇలా ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు మా మహిళలలో? వాళ్ళకి ఎందుకు పదవులు ఇవ్వలే? ఎందుకు పార్టీ పదవులు ఇవ్వలే? ఎందుకు మహిళా అధ్యక్షురాలు ఎందుకు కష్టపడ్డలకు ఇవ్వలేదు? ఎందుకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు? అప్పుడేమో వీకలేదు కానీ ఇప్పుడేమో పీక్తాము ఏదో ఇస్తామని చెప్తున్నారు. ఏంద్రా మీరు? సిగ్గుండాలి. 10 సంవత్సరాల అధికారం ఎవరు నమ్ముతారు? మిమ్మల్ని ఎవరు నమ్మడు. మీ ఇంట్లోనే మిమ్మల్ని నమ్మడు. మీ ఇంట్లోనే మీ మీద అభద్రత భావం ఉంది. మీరు మహిళల గురించి, మహిళా ఓట్ల గురించి, సునీతమ్మ అంటే మొగరు వచ్చింది ఏడుస్తుంది. మీకేం పుట్టిందిరా? బాబుబామ్మర్దులు ఏడుస్తారు దొంగేడుపులు అంటే ఓట్ల కోసమా? అంటే ఓట్ల కోసం ఏదైనా చేస్తారా మీరు? ఇక్కడ సింపతి చూస్తలేరు జూబ్లీ హిల్స్ ప్రజలు. మాకు అభివృద్ధి కావాలి, పిలిచే పలకటోడు కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మీద. ఇలా కాంగ్రెస్ పార్టీ భిక్షనే మీ బతుకులు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? మీరెక్కడ? మీ బతుకులు ఎక్కడ? ఇంత పందుకొక్కులాగా దోసుకొని తిన్నది అరక్క తిరుక్కుంటూ ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ అభద్రత భావంతో ముందుకోతున్నారు. మీకు అంత సినిమా లేదు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏమో మీకు చూపిస్తాం. అన్న, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నిల్చున్నాడు కదా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. అతను గెలిస్తే అంటే జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందన్న. ఆయన బీటెక్ చేసి బీఆర్క్లో ఆయన డిగ్రీ పట్టా పొందాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు. సో ప్రతి ఒక్క కాలనీ, ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్కరి గురించి ఆయనకు
పూర్తి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసు. సో కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి ఎక్కడ ఏం చేయాలి, చదువుకున్న వాళ్ళకి ఏం చేయాలి, కూలి పనులు ఎక్కడ ఎక్కువ చాలా మంది బస్తీలలో కూలి పని చేసుకునే వాళ్ళకు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి, అలాంటివన్నీ మంచి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు ఏం కావాలనేది చేస్తాడు. చదువుకున్న పిల్లవాళ్ళకి చాలా మందికి తెలియకుండా ఇంటర్నల్గా ఆయన సహాయం చేస్తున్నారు, మంచి సర్వీస్ చేస్తున్నారు. బట్ కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన ఏదో పెద్ద రౌడీజం చేస్తారు, అలాంటిది ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, ఎవరికి వెళ్ళినా కూడా సహాయం చేసే ఫ్యామిలీ. సో చుట్టుపక్కల ఎవరన్నా వెళ్ళి చదువుకోవాలని అడిగితే డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి నిజంగా చెప్పండి, ఇస్తాడా? చాలా సీరియస్ గా నేనే చూసినాను కొన్ని విషయాలు. ఎవరన్నా అంటే నిజంగా హానెస్ట్ గా వెళ్తే, అంటే చాలా మంది కావాలని చెప్పి వెళ్తా ఉంటారు ఈవెన్ డబ్బులున్నా కూడా. బట్ అలాంటి వాళ్ళకి కాకుండా నిజంగా వాళ్ళకు సహాయం వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి కావాల్సినంతని వాళ్ళు చదివించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాడు ఆయన. ఈవెన్ చిన్న చిన్న బస్తీలలో అమౌంట్ ఉంటుంటే కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి అలాంటి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకు ఆ నేమ్ బయట అలా ప్రాపర్గా తీసుకొచ్చారు. బట్ కానీ ఆయనది మాత్రం అలాంటి గుణం కాదు, ఆయన చాలా సాఫ్ట్ నేచర్. ఎవరికైనా కానీ చాలా దగ్గరగా హక్కును చేర్చుకొని వాళ్ళకి ఏం కావాలనేటువంటిది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేస్తారు. రీసెంట్ గా 2000 మందికి శ్రీమంతం చేశారు, మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చారు కదా, అదంతా కేవలం ఎన్నికల ముందు కావాలని చేస్తున్నారని చెప్పేసి ఒక ఎలిగేషన్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. మరి అది ఎంతవరకు? అది వాస్తవం కాదన్న. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది శ్రీమంతం నాకు తెలుసు ఆల్మోస్ట్ 10 years ఈ ఏరియాకి వచ్చి ఒక 10 years అవుతుందన్న. ఈ 10 years లో ఆ కార్యక్రమం కాదు, అలాంటి కార్యక్రమాలు అక్కడక్కడ చేస్తానే ఉంటారు. అది ఈ శ్రీమంతం ప్రతిసారి శ్రీమంతం అని కాదు, ఇప్పుడు అది అంతకుముందు ఇంకొక కార్యక్రమం, ఇంకోటి అలా డిఫరెంట్ సామాజిక సంబంధించిన కార్యక్రమాలు ఆయన వితౌట్ ఎనీ పొలిటికల్ చూసుకోకుండా యాజ్ ఏ హ్యూమన్ దృక్పథంతో చేస్తూ ఉంటారు అన్ని ఇలాంటి కార్యక్రమాలన్నీ. ఏ పొలిటికల్ యాంగిల్, ఇది పొలిటికల్ యాంగిల్ సంబంధించింది కాదు. ఈవెన్ అప్పటికి ఆయన చెప్పటికి టికెట్ కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇది ఆ కార్యక్రమం కన్ఫర్మ్ కాకముందే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవునండి, టికెట్ కన్ఫర్మ్ కాలేదు, అప్పటికి ఆయనకి ఇస్తారో కూడా తెలియదు. బట్ కానీ స్టిల్ ఆయనకి ఇస్తారో లేదని తర్వాత సంగతి. యాజ్ ఆయన చేయాలి కాబట్టి అలాంటి కార్యక్రమాలు క్లియర్ గా చేస్తున్నాడు. అంటే నార్మల్ గా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఒకేలాగా ఉంటుంది అసలు. అవునన్నా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఈవెన్ ఆయన ఆల్మోస్ట్ ఒక 15-20 years నుంచి ఈవెన్ ఎప్పుడు అధికారంలో లేడు ఆయన, అయినా కూడా స్టిల్ ఆయన చేసే కార్యక్రమాలు ఆయన ఎంతవరకు చేయగలడో ఆయన పరిధిలో ఉన్నంత వరకు అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. అంటే అన్న మీరు జూబ్లీ హిల్స్ వ్యక్తిగా చాలా రోజుల నుంచి నవీన్ యాదవ్ ను చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వరకు అంటే ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఏమంటారు దాని గురించి అసలు? అన్న అవి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. నవీన్ యాదవ్ ఎందుకు టార్గెట్ అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇక్కడ గెలిస్తే చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. ఈ నియోజకవర్గంలో టికెట్ కోల్పోయే ఛాన్స్ ఉంటుందేమో, నెక్స్ట్ వాళ్ళు గెలవలేమో. ఎందుకంటే ఈయనకు ఇక్కడ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. సో ఆల్రెడీ మంచి పనులు చేస్తున్నాడు. ఇంకా ఎక్కువ మంచి పనులు చేస్తే సో ఇంకా ఉండే కొద్దీ ఈ ఏరియా మొత్తం ఆయనకు ఎక్కువ సార్లు గెలిపించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం అలాగా. సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా రాంగ్ ప్రోపగండా చేస్తే ఆయనకి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ని ఎన్నుకోవడం వల్ల జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చే లాభం ఏంటి? ఓకే, ఇక్కడ ఉన్నటువంటి యువత ఫస్ట్ చెడు సంబంధించినవన్నీ మానేస్తారు. సో ఆయన చెప్తే వినగలుగుతారు. ఎవరన్నా పొరపాటున ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 members తీసుకోండి. ఆ 10 members లో ఒక 2-3 కొద్దిగా మంచి ఫామ్ లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కొంచెం చెడు అలవాట్ల పడుతుంటే ఆయన అలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి అన్న దగ్గరికి తీసుకెళ్ళి చెప్పగలిగితే వాళ్ళని డైవర్షన్ చేసి వాళ్ళకు మంచి మాటలు చెప్పి వాళ్ళని ఏదో ఒక మంచి పనిలో కానీ లేకపోతే మంచి జాబ్ లో కానీ ఇలా పెట్టించి ఆయనకున్న పరిధిలో మొత్తం సెటిల్ చేయగలడనే. మార్చగలుగుతాడా ఇక్కడ ఉన్న యువతను నవీన్ యాదవ్? మార్చగలుగుతాడా? 100% మార్చగలడన్నా, 100% మార్చగలడు. ఎందుకంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ఉన్న యువత మొత్తం చెడిపోయిందని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే డెఫినెట్ గా వాళ్ళని మార్చుకోగలుగుతాడా? 100% మార్చుకోగలుగుతాడన్నా. ఎందుకంటే ఆయన చెప్తే వింటారు. అంటే నేను చెప్తే వింటారు అని అంటే అది ఇంకో విషయంలో కాదు. ఆయన డైరెక్ట్ గా దగ్గర కూర్చొని ఇలా చేయకూడదు నాన్న, ఇలా చేయాలి, మీకు ఈ విధంగా అవకాశాలు ఇప్పిస్తాను అంటే ఇక్కడ మనకి ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి, నాన్ ఐటీ ఉన్నాయి, ఈవెన్ డిఫరెంట్ అండ్ హ్యాండ్ వర్క్స్ ఉన్నాయి. వాటిల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక మార్గంలో పెట్టగడతాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.
ఇవన్నీ చేయగలడని కూడా నేను అనుకుంటున్నాను. అన్న, నవీన్ యాదవ్ లాంటి ఎడ్యుకేషన్ పర్సన్ ని జూబ్లీహిల్స్ ప్రజలు గెలుచుకుంటే ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఇక్కడ? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు యూత్ కూడా చూసుకుంటే నవీన్ అన్నకు బాగా సపోర్టింగ్ చేస్తున్నారు. అన్న కూడా అలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తారు యూత్ కి. అందుకు మేము కంపల్సరీ యూత్ అంతా కలిసి, ఇంతకు ముందు కన్నా పార్టీలో చేరక ముందుకే యూత్ కి చాలా సపోర్టింగ్ ఉండే. నవీన్ అన్న ఫాలోయింగ్ చూసుకుంటే తెలిసిపోతాం మనకి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే అన్న చేసే కార్యక్రమాలు ఎడ్యుకేషన్ పరంగా యూత్ కి ఏమైనా ఆయన చేసేది ఏమైనా అవకాశం ఉందా? డెఫినెట్ గా అన్న బీదవాళ్ళని గుర్తిస్తాడు. అన్న వంతు సహాయం చేస్తాడు. బీదవాళ్ళని ఎవరంటే ప్రోత్సహించి అంతో ఎంతో అంటే కాలేజీలో చేర్పించడము, ఏదో అంత డొనేషన్లు ఇవ్వడము అన్న కూడా సహాయం చేస్తాడు. పేదవాళ్ళకి కంపల్సరీ చేస్తాడు. అంటే ఎడ్యుకేషన్ పరంగా యూత్ కి చాలా సపోర్టింగ్ చేస్తాడు. పేదవాళ్ళని గుర్తించి వాళ్ళంతా సహాయం చేస్తాడు. కాలేజీలో సపోర్ట్ జాయిన్ చేపిస్తాడు అంట అన్నయ్య. అంటే నార్మల్ గా ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కు మిగిలిన వారికి తేడా ఉంటది కదా డెఫినెట్ గా. సో నవీన్ యాదవ్ లాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించుకోగలుగుతారా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు జూబ్లీహిల్స్ చూసుకుంటే అన్నకు సపోర్టింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో అందరు ఎడ్యుకేటెడ్ పర్సన్. అన్న గురించి అందరికి తెలుసు కాబట్టి కంపల్సరీ అన్నకే సపోర్ట్ చేస్తారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే జనాల్లో కూడా అన్న బీఆర్ చేసి కూడా ఇప్పుడే పార్టీలో అంటే ఇలా ఒక స్టేట్ వైజ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడము అది ఇంతకు ముందుకే జరిగింది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కూడా అన్నకి టికెట్ ఇవ్వడం అదొక అదృష్టం. అందరు యూత్ కూడా ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్న పార్టీలు లేక ముందుకే చాలా సపోర్టింగ్ ఉండే. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్ వచ్చేసి మనకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటే మన యూత్ కూడా సపోర్టింగ్ చేస్తారు. అండ్ ఇంకోటి అన్న ఏంటంటే ఒక కంపెనీస్ ఇదేంటి ఇంటర్వ్యూ ఆర్గనైజేషన్ చేపిస్తారు. ఒక్కోసారి చేపిస్తుంటాడు. వాళ్ళకి ఒకటి కమిటీ ఆఫీస్ ఉంది ఇక్కడ యూసుగూడలో. అప్పుడప్పుడు యూత్ కూడా ఆ ఇంటర్వ్యూ ఆర్గనైజేషన్స్ ద్వారా వచ్చే కంపెనీస్ లో మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కొంత యూత్ ని సపోర్టింగ్ చేసి వాళ్ళ వంతు సహాయం చేపిస్తారు. ఏదో ఒక జాబ్ లో జాయిన్ చేపించడం అనమాట. అలా కూడా సపోర్ట్ చేస్తారు. మొత్తానికైతే యువతను ఖాళీగా ఉంచడం ఛాన్సెస్ ఇవ్వండు. కంపల్సరీ ఏదో ఒక పనిలో వాళ్ళ వంతు డ్యూటీ చేసుకోవడం గానీ, ఏదైనా సహాయం చదువులో గానీ సహాయం చేయడము. అండ్ అన్న ఒకవేళ కొంతమంది డొనేషన్స్ ఎక్కువ అడగడం ఉంటారు కాలేజెస్ లో, వాళ్ళకు కూడా అరే అంత కాదు కాలేజ్ ఫీ ఎంత ఉందో అంత కట్టేసి వాళ్ళకు కూడా కొంచెం జాయిన్ చేయించడము, సహాయం చేయడం కంపల్సరీ చేస్తారు అన్నయ్య. సిస్టర్, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, నవీన్ యాదవ్ లాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ నిలబడ్డాడు. అటువంటి అంటే ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తి నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నవీన్ అన్న మన మనిషి, మన ప్రాబ్లమ్స్ అన్ని నవీన్ అన్నకు తెలుసు. ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి నవీన్ అన్న ఇక్కడ మనిషి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏ ఏరియా ఎక్కడెక్కడ ఏమేమి ఉందో అన్ని నవీన్ అన్నకు తెలుస్తుంది. కాబట్టి నవీన్ అన్నను మనం గెలిపించుకుంటే మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎనీ టైం అయినా మనకు వచ్చి సహాయం చేస్తాడు. నవీన్ యాదవ్ అంటే పేద ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే వస్తాడా? నవీన్ అన్న కంపల్సరీ వస్తాడు. నవీన్ అన్న కంపల్సరీ వస్తాడు. ఆయన ఏమంటారు, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా కంపల్సరీ ఆయన ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికి వస్తాడు. అన్న ఈ ప్రాబ్లం ఇట్లుంది అనగానే వెంటనే వస్తాడు. ఏ చిన్న అకేషన్స్ కైనా వస్తాడు పిలవంగానికి, ఏ చిన్న ఫంక్షన్స్ కైనా వస్తాడు పిలవంగానికి. అంటే అది వేరే నాయకుల దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చా నవీన్ అంటే? మేము ఇంతవరకు అయితే ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. నవీన్ అన్న దగ్గరనే ఎక్స్పెక్ట్ చేసిన. నేను చూసిన ఇప్పుడు మా బాబు ఫంక్షన్ కి కానీ మేము ఏ చిన్న ఫంక్షన్ కి పిలిచినా నవీన్ అన్న కంపల్సరీ వస్తున్నాడు. మా బస్సులో ఏ దానికైనా గణేష్ దగ్గరికి ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. మనం ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి కలుద్దామన్నా కూడా అందుబాటులో. ఎందుకంటే కొంతమంది గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ప్రజల దగ్గరికి రారు, ప్రజలు వచ్చినా పట్టించుకోరు. నవీన్ యాదవ్ అట్లా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ ఉంటాడు. అందరితోని అందరు ఒక లెక్కు, నవీన్ అన్న ఒక లెక్కు. ఆయన ప్రజల మనిషి, ప్రజలతోనే ఉంటాడు. ఆయన ప్రజలే కావాలి ఆయనకు. సో అంటే నవీన్ యాదవ్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇక్కడ అతన్ని గెలిపించుకుంటే ఇక్కడున్న నిరుద్యోగ యువతకైనా సరే, ఇక్కడున్న యువతకు ఏమన్నా మంచి జరిగే అవకాశం జరుగుతుంది? కంపల్సరీ మంచి జరుగుతుంది. నవీన్ అన్న చేస్తాడు కూడా. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని చేస్తాడు. ఎడ్యుకేషన్ కూడా అన్ని చేస్తాడు. 10 years నుంచి మాకు రేషన్ కార్డు రాలేదు. మా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 9 years అవుతుంది. కాంగ్రెస్ వచ్చినాక 1 year కే రేషన్ కార్డు వచ్చింది మాకు. 10 years నుంచి రాలే కదా, ఇప్పుడు 1 year కే వచ్చిందంటే మీరే చూడండి ఇప్పుడు ఏది అభివృద్ధిలో నడుస్తుంది అనేది. రాలే, మాకు ఏది రాలేదు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు 3 months అవుతుంది మాకు రేషన్ కార్డు వచ్చి. 9 years నుంచి మేము ఎన్ని సార్లు తిరిగినా మాకు రేషన్ కార్డు రాలే. ఇది ఓపెన్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రేషన్ కార్డ్స్ ఓపెన్ అయినాక 3 months కే మాకు రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు.
ఇప్పుడు డ్రైనేజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చినాకనే కదా 10 years నుంచి ఏమైనా చేస్తున్నారు, ఏం చేయలేదు. ఈ బస్సు కూడా పెట్టారు. మాకు ఒకవేళ ఇంట్లో డబ్బులు ఒకవేళ మరి 100 రూపాయలు ఉన్నాయి 200 ఉన్నాయి అనుకో, మేము ఒకవేళ దూరం వెళ్ళాలనుకున్నాం అనుకో, ఫ్రీ బస్సు ఉన్నది కాబట్టి మేము ఎంచక్క వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. అమ్మా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుంది కదా, ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక? ఎవరు గెలుస్తారు? కంపల్సరీ నవీన్ గెలుస్తారండి, మాకు మొత్తం నమ్మకం ఉంది. నవీన్ అన్న పార్టీలో ఇప్పుడు వచ్చిండు, పార్టీలో రాకముందు కూడా ఆయన చాలా సపోర్టర్ గా ఉన్నాడు మందికి. అందరు ప్రతి మనుషులకు ఆయన మన మనుషులు అనుకుంటాడు, మన అక్క చెల్లెలు మా అమ్మ అనుకునే అందరికి సపోర్టింగ్ చేస్తాడు. అంటే మీలాంటి పేద ప్రజల దగ్గరకు వస్తాడు, ఏదైనా ఆపద ఉంటే కంపల్సరీ వస్తాడు. రాత్రి 12 గంటలకు కాల్ చేయి, 1 గంటకు చేయి వస్తాడు. అంటే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉన్నాడా? అందుబాటులో అంటే ఏదైనా ఓపెనింగ్ గుడికి ఏమైనా పని ఉంటే అదే వచ్చిరు. మా ఇంటికి అయితే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే రాలే, ఏ కార్పొరేటర్ రాలే. పేద ప్రజల ఇంటికి రారు. నవీన్ యాదవ్ గెలిస్తే మీకు ఖచ్చితంగా బాగా తీరుతుందంటారా? తీరిపోతుంది, దేవుడి దేవాల అందరు బాగా తీరిపోతుంది. ఎందుకంటే మేము ఇంతకు ముందు చంద్రమ్మకి తెచ్చినాం చూడండి, ఈ రోడ్లే చూడండి, ఆమెనే ఎప్పించింది మొత్తం. పాపం ఆమె పోయింది, స్వర్గంలో ఉంది, ఆమెనే చేపించినందుకు కదా ఇదంతా ఇంత ముద్దుగా అయింది. లేకుంటే గుట్టలు ఉండే మొత్తం. అప్పుడు కూడా మేము ఆమెకు పని చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. ఇప్పుడు కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, కంపల్సరీ రావాలి. అమ్మ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుంది కదా, నవీన్ యాదవ్ గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయంట? మంచి అవకాశాలు ఉన్నాయి, అయితే మంచిగా ఉన్నాయి, మంచి స్పందన కూడా ఉంది. జనాలు కూడా నవీన్ అన్న అంటుర్రు. మీరేమంటారు? మేము కూడా నవీన్ అన్ననే అంటున్నాము. ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు అంటున్నారు? మేము ఎందుకంటే ఇదివరకు కూడా ఆయన చేస్తుండు, ఆయన అర్ధరాత్రి వెళ్ళినా పని చేసి పెడతాడు, పార్టీలో ఉన్నా లేకున్నా ఆయన చేసి పెట్టిండు. ఒక మంచి చనిపోయిందంటే కూడా వాళ్ళకి ఇంటికి కూడా పైసలు పంపిస్తారు వాళ్ళు. చెప్పడు పేదోళ్ళకి ఏమన్నా బాధ వస్తే ఆయన ఇంటికి వస్తాడు, మీ ఇంటికి వస్తాడు, కంపల్సరీ వస్తాడు. శ్రీశైలం అన్న అయినా వస్తాడు, నవీన్ అయినా వస్తాడు. ప్రజల బాధ మాత్రం కోరుతారు, మంచి కోరుతారు. వాళ్ళు ఎక్కడ ఉండి కూడా అన్న అని పోతే చాలు, అక్కడికి ఆయన బాధ తీర్చే పంపిస్తారు. పక్క నవీన్ యాదవ్ గెలవాలంటూ, పక్క నవీన్ అన్న గెలవాలి. గెలిపిస్తారా? గెలుస్తాడా? గెలిపిస్తాము, గెలుస్తాడు. బాబు నమస్తే. నమస్తే. ఏం పేరే? కుర్మయ్య. ఏం పని చేస్తావు? నేను ఇంతవరకు ఉపరి పని చేస్తున్నాను, ఇప్పుడు ఏం పని చేస్తలేదు. ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ ఎందుకంటే పనులు చేస్తున్నారు కదా, ఎవరైతే పనులు చేపిస్తారో వాళ్ళకే ఓటేస్తారు ఎవరైనా. ఇప్పుడు నవీన్ యాదవ్ పనులు చేపిస్తున్నాడా? కాదు కానీ పైపులు వేపిస్తున్నాడు కదా, నవీన్ యాదవ్ వేపిస్తున్నాడు. మరి ఎవరో కానీ మేమైతే వాళ్ళే అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అది ఇప్పుడు అదే ప్రభుత్వం ఉంది కదా, అదే వేపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గెలవాలంటారు మీరు? అదే కదా, అది గెలిస్తేనే కదా మంచిగా ఉండేది, అదే గెలవాలి. అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది. అమ్మ జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఇక్కడ ఎవరు గెలుస్తారు? నవీన్ యాదవ్ గెలుస్తారు. పక్క నవీన్ యాదవ్. పక్క యాదవ్. ఎందుకమ్మా? ఎందుకంటే చిన్నప్పుడు ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి, ఇక్కడ ప్రజల బాధలు అన్ని తెలుసు కాబట్టి అతనే వస్తాడు. మా కష్టాలు సుఖాలు ఏంటి అనేది అతను తెలుసు కాబట్టి అతనే వస్తాడు. ఎందుకంటే అతను గెలిపిస్తాం కూడా, మేము పక్కా గెలిపిస్తాం. ఎందుకంటే అతను మాకు కష్ట సుఖాలు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కొన్ని సౌకర్యాలు కూడా రాకముందే, ఆయన నిలబడక ముందే మాకు కొన్ని బాధ్యతలు తీసుకొని కొన్ని బాధలు తీర్చిన వాడు అతను, కాబట్టి మేము అతన్నే గెలిపియాలని నిర్ణయించుకుంటున్నాం. అంటే మీరు జూబ్లీ హిల్స్ లో పేద ప్రజలుగా జీవిస్తున్నారు కదా, మీకేమైనా ఇబ్బంది జరిగితే, మీకేమైనా ఆపద ఉంటే నవీన్ యాదవ్ కు ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడా? ఉంటాడు, మా దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి మేము ఆయన ఆఫీస్ కైనా వెళ్ళి మాట్లాడగలుగుతాం. మాకు చెప్పగానే మాకు వచ్చేసాడు, మా కష్ట సుఖాలు తెలుసుకొని వెంటనే వచ్చి మా బాధ ఏంది తెలుసుకొని మమ్మల్ని ఆదుకుంటాడు. ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎట్లాంటిది? పెద్దవాళ్ళైతే ఒక తల్లిలాగా, పిల్లలు చిన్న వాళ్ళైతే ఒక చెల్లి అక్కలాగా అట్లా రిసీవ్ చేసుకుంటాడు. నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీ హిల్స్ మళ్ళీ ఆగమైపోతుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. లేదు, ఆయన గెలిస్తే మంచిగా జరుగుతుందని మాకు ఫుల్ భరోసా కూడా ఉంది. అమ్మా ఇప్పుడు మహిళలకు కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలు అమలు పెట్టింది కదా, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ ఫ్రీ, ఇటు ఇంకా ఉచిత కరెంట్ పెట్టింది కదా, దాని వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? మాకు కరెంట్ అయితే ఫ్రీ అయింది, ఉచిత బస్ అయితే తిరుగుతున్నాము. కాకపోతే కొందరికి గ్యాస్ అయ్యింది చాలా వరకు, కొంతమంది కాలేదు. అది ఎవరి ప్రాబ్లమో తెలియదు. ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే ఇప్పుడే కదా వచ్చింది, కానీ కొన్ని అవుతున్నాయి, అయినాయి. ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే అది కూడా అవుతుందని మేము ఆశపడుతున్నాం. ఉచిత బస్సు ప్రయాణం గురించి మీరేమనుకుంటారు? నిజం చెప్పమ్మా. ఉచిత బస్సు ప్రయాణం గురించి అంటే
బస్సు పెట్టింది బాగానే ఉంది. ఇంకా మా లేడీస్ కోసమే మాట్లాడుకోవాలి నిజం చెప్పాలంటే. మా లేడీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు పని పాట లేకుండా తిరిగే వాళ్ళు పెట్టి ఇవన్నీ గొడవలు చేస్తున్నారు. ఆ గొడవల దిక్కెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇది చేస్తారు అది చేస్తారు అని పుకార్లు లేపుతున్నారు. ఆ పుకార్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే లేడీస్, నేను లేడీసే, వాళ్ళు లేడీసే. మనకు ఒక బస్సు సౌకర్యం పెట్టినప్పుడు మనం దేనికి ఉపయోగించుకోవాలో దానికే ఉపయోగించుకోవాలి. వేస్ట్ గా తిరిగి అందరితో గొడవలు పడి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఫ్రీ పెట్టిరో వాళ్ళని బదలం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరు వాడుకుంటున్నారా లేదా? అందరూ వాడుకుంటున్నారు కానీ మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు బస్సుకు పైసలు పెట్టొద్దు, లేడీస్ కి ఇబ్బంది కావద్దని వాళ్ళు సదుపాయం పెట్టినప్పుడు మనం అలా మేము లేడీస్ అట్లా ఉపయోగించుకుంటలేం. అదేమైపోతుందంటే ఆ ఫ్రీ బస్సే కదా అనేసి పోయి సీట్ లేదు, అది లేదు, జుట్లు పట్టుకొని కొట్టుకోవడము అవన్నీ చేసి ఆ రేవంత్ రెడ్డి వచ్చి మాకేం చేసిండు, ఫ్రీ బస్సులు పెట్టి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని తిట్టుకుంటున్నారు. అంటే మీరు చేసే తప్పుకు గవర్నమెంట్, లేడీస్ చేసే తప్పుకు గవర్నమెంట్ బదలం చేయొద్దు. గవర్నమెంట్ వాళ్ళ ఇచ్చిరు వాళ్ళ మాట ఇచ్చినందుకు వాళ్ళు నిలబెట్టుకోరు. కానీ అది మేము నిలబెట్టుకోవాలి, ప్రజలు నిలబెట్టుకోవట్లేదు. అందుకని ఈ ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనకి ఏం అవసరమో బస్సు ఎట్లా అవసరమో అట్లనే ఉపయోగించుకోవాలి. వేస్ట్ గా పోయి ఇళ్లలో పని పాట లేదు, మొగులను పని పంపించి పిల్లల్ని స్కూల్ పంపించి ఇంకా మాకేం టైం పాస్ అవుతలేదని తిరిగి ఎవరి గవర్నమెంట్ బదలం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉచిత కరెంటు గురించి ఏం చెప్తారమ్మా? ఉచిత కరెంటు గురించి అంటే మాకు బిల్లులు చాలానే వచ్చేది. ఇప్పుడు మాకు బిల్లులు కట్టట్లేదు కాబట్టి మాకైతే అది ఒక 200 యూనిట్ల లోపు కాలితే మేము అది కూడా ఎక్కువ వాడుకోవట్లేదు. ఎందుకంటే 200 యూనిట్లు కాలితే మళ్ళీ మేము బిల్లు కట్టాలి కాబట్టి దాన్ని ఫ్రీ వచ్చింది కదా అని కూడా ఎక్స్ట్రా వాడట్లేదు. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ఆదా చేసుకుంటున్నాం మేమైతే. ఫ్రీ కరెంట్ మంచిది. మా అసలు పేద ప్రజలకు ఆయన ఒక మేలు చేసినట్టు. ఎందుకంటే 200 యూనిట్ల కరెంట్ అంటే మినిమం 500 ఉంటది. నెలకు మీకు 500 నుంచి 1000 రూపాయలు మీరు సేవ్ చేసినట్టే మాకు. ఇప్పుడు బయట ఏదైనా ఊర్లలో పోవాలంటే ఫ్రీ బస్ ధర అంటే బస్ ధర ఎంత? మామూలుగా ఇప్పుడు యాదగుట్ట పోవాలంటే 200 అని అవుతాయి ఒక మనిషికి. 200-250 రూపాయలు రావడానికి పోవడానికి 500 అవుతుంది. 1000 రూపాయలు 1000 రూపాయలు అది మిగిలిపోతుంది కదా. ఇప్పుడు మిగిలిపోతుంది కదా, దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడే ఉపయోగించుకోవాలి. వేస్ట్ గా ఉపయోగించుకొని అట్లా గవర్నమెంట్ నష్టపెట్టి వాళ్ళని బదలం చేయొద్దు, మేము కూడా అట్లా మాట్లాడొద్దు. నమస్తే, మనతో పాటు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. జూబ్లీ హిల్స్ లో ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఎలా జరుగుతుంది అసలు ప్రచారం? కాంగ్రెస్ పార్టీ గెలుపు వైపు ముందడి చేస్తుందంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా 2 నెలల నుంచి కూడా గ్రౌండ్ లో మేము పనిచేస్తున్నాం. ప్రజలు రావటం గత 2-3 నెలలుగా ఇక్కడ ఈ ప్రాంత సమస్యల మీద ఎప్పటికప్పుడు దృష్టి తీసుకొచ్చి దాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. దాదాపుగా 200 కోట్ల రూపాయలు పైగా ఈ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిచ్చి ఈ ప్రాంత సమస్యలన్నిటిని కూడా దాదాపుగా ఒక కొలిక్కి తీసుకొని రావడం జరిగింది. తర్వాత మేము ఎప్పుడు లేని విధంగా గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకొని బూత్కు ఒక 20 మంది ముఖ్య నాయకులను ఏర్పాటు చేసుకొని కూడా గ్రౌండ్ లో మేము వర్క్ చేస్తున్నాం. ఎప్పుడైతే క్యాండిడేట్ అనౌన్స్ అయిన తర్వాత అది ఇంకా కొద్దిగా స్పీడ్ పెరగడం, క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్ రావడం, లోకల్ వ్యక్తి, యువకుడు, ఉత్సాహవంతుడు, 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయటం, ప్రజలందరితో కూడా సంబంధాలు ఉన్నాయి, స్థానికుడు ముఖ్యంగా ప్రజాసేవ చేస్తూ చాలా రోజుల నుంచి కూడా ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి దాంతో ఒక్కసారిగా పార్టీకి కూడా బూస్టప్ వచ్చి బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు నవీన్ యాదవ్ స్థానికుడు, గత 2 సార్లు నిలబడ్డాడు, గెలిచే అవకాశం ఉందని. కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందనంటే నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ అరాచకాలు పెరిగిపోతే రౌడీ సీటర్లకు ఓట్లు వేసిన అవసరమా? నవీన్ యాదవ్ కు మీరు ఒక బీసీకి టికెట్ ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ మీద అనేక కుట్రలు ఆరోపణలు జరుగుతున్నాయి. ఏం చెప్తారు దీని గురించి? అంటే బేసికల్ గా కూడా బీఆర్ఎస్ పార్టీకి బీసీలన్నా వెనకబడిన వర్గాలన్నా కూడా అన్నట్టు కూడా ఇష్టపడేది కాదు. అది ఫార్వర్డ్ క్లాస్ పార్టీ. మీరు గతంలో 10 సంవత్సరాలలో కూడా బీసీలకు ఉన్న రిజర్వేషన్లను కూడా తగ్గించిన చరిత్ర ఉంది. అంటే ఈ ఆధునిక ప్రపంచంలో రౌడీలు, రౌడీ షీటర్లు అనే పాత్రే లేదు.
ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం రౌడీలు అనేది కానీ దాదాలు అనేది కాదు ఉంది. ఎప్పుడైతే ప్రజలందరూ కూడా చదువుకొని పోలీస్ వ్యవస్థ పటిష్టంగా గవర్నమెంట్ అయిన తర్వాత అలా పక్కింటోని మనం ఏమైనా రుబాబు చేస్తే కూడా ఇనే రోజులు కావు. కాబట్టి ఇప్పుడు రౌడీలు అనే లేవు. ఆనాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కూడా ఉక్కు పాదంతో ఎక్కడికక్కడ కూడా రౌడీలు కానీ రౌడీ షీటర్లు కానీ అదైపోయారు. ఇప్పుడు ఎక్కడ కూడా రౌడీలు లేరు, ఆ పరిస్థితి ఉండదు. ప్రజలు కూడా ఈ రోజు ఎందుకు ఈ ప్రచారం నవీన్ యాదవ్ మీద ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందంటారు? అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు అనేది వాళ్ళకు కూడా డిసైడ్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇన్ని రోజులు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, ప్రజలలో మంచిగా లేదు, ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రజాస్పందన కనుక రేపు నవీన్ యాదవ్ కనుక గెలిస్తే ఇదంతా కూడా కాంగ్రెస్ కు పోలరైజేషన్ అవుతుందని చెప్పి ఒక వ్యక్తిగతంగా నిన్నటిదానికనే పార్టీ పరంగా టార్గెట్ చేసి అది సాధ్యం కాక ఒక వ్యక్తిగా ఆయన టార్గెట్ చేసే పరిస్థితి ఉంది. ఆయన వయసు కూడా 40 ఏళ్ళు. ఆయన ఏదో దాదాగిరి చేసేటోడు కాదు, గుండాయిజం చేసేటోడు కాదు. ఇలాంటివి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా గుండాలు కానీ రౌడీలు కానీ అంటే పొలిటికల్ గుండాలు టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది వాళ్ళు. ఎమ్మెల్యేల పేరు మీద, మంత్రుల పేరు మీద విచ్చలవాడిగా రాష్ట్ర సంపదను దోచుకొని రౌడీలు కానీ గుండాలు కానీ ఉన్నారంటే టిఆర్ఎస్ లో ఉన్నారు. కానీ కాంగ్రెస్ లో అలాంటి నాయకులు లేరు. నవీన్ మీద ఈరోజు బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ గెలవబోతుంది, నవీన్ యాదవ్ గెలవబోతుంది అని చెప్పి ఒక చివరి అస్త్రంగా పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పేసి కేటీఆర్ బాకీ కార్డు పట్టుకుని ఇంటింటా ప్రచారం చేస్తున్నాడు. అలాగే మొన్న రీసెంట్ గా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూడా కేసీఆర్ అంటే వాళ్ళ పార్టీ నేతలతో ఇంటర్నల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాడు. కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ గల్లంత అవుతుంది అనేది నిజమేనా? కేసీఆర్ వచ్చినా మాకు ఇబ్బంది లేదు. 100 మంది కేసీఆర్ నుంచి గల్లీ తిరిగినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. మేము ఆహ్వానిస్తున్నాం, కేసీఆర్ నే రమ్మంటున్నాం. 15 రోజులు కూడా ఎన్నే ఉండి పడుతున్నాడు కదా. కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో కాంగ్రెస్ నాయకులు బిక్కుమంటున్నారు అంట, నిజమేనా? ఆయన బయటికి రావాలి కదా. మేము మమ్మల్ని ఓడించే శక్తి కనుక అనుకుంటే ఇప్పుడు ఆయన ఇంకో పార్టీ నాయకుడు, మా పార్టీ కాదు. మేమేమో ఆయనకు సంఖ్యలు లేచి లోపల పెట్టలే, జైల్లో పెట్టలే, తాగి పనుకుంటుంది. మరి ఆ తాగకుండా వచ్చి ప్రచారం చేస్తే మేము వద్దని అంటలేం కదా. మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పిండు, అసెంబ్లీకి రమ్మన్నాడు, ప్రజాక్షేత్రంలోకి రమ్మన్నాడు. ఈ రోజు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ గారు వచ్చి డోర్ టు డోర్ తిరగాలి. కాదు ఆయన పరిస్థితి ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, బాగా తాగి అదైపోయిండు, తాగకపోతే కూడా బతకలేడు. తాగి ప్రచారం చేస్తే జనం కొట్టే పరిస్థితి ఉందని రావట్లేడే తప్ప మాది కాదు. 100 మంది కేసీఆర్లు వచ్చినా అది లేదు. ఇలా కేసీఆర్ గాని కేటీఆర్ గాని సిగ్గుంటే బాకీ కార్డు అనేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద ఇవ్వాలి. ఇలా 10 సంవత్సరాల అధికారంలో ఉండి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు బాకీ పడ్డది బీఆర్ఎస్. దోసుకొని రాష్ట్ర ప్రజలకు బాకీ పడ్డది బీఆర్ఎస్. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి బాకీ పడ్డది బీఆర్ఎస్. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి బాకీ పడ్డది బీఆర్ఎస్. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బాకీ పడ్డది బీఆర్ఎస్. మేము వచ్చి 20 నెలలు అయింది. 20 నెలల్లో సన్నబియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డుల పంపిణీ చేసినాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ పెంచినాం. ముఖ్యంగా 80,000 ఉద్యోగాలు ఈరోజు ఇవ్వటం జరిగింది. 80,000 ఉద్యోగాలు. ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము నిర్వర్తిస్తున్నాం. ఇలా రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం. అన్ని కార్యక్రమాలను కూడా మేము చేస్తున్నాం. ఒకవేళ మేము ఇవ్వలేదా, మేము బాకీ పడ్డాం, మీకే మంచిది కదా. మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు కేసీఆర్ బయటికి రావట్లేడు?
ఎందుకు ప్రచారం సిగ్గుపోద్ది అని. కేసీఆర్ వచ్చి కూడా చేస్తే ఓడిపోతే సిగ్గుపోద్ది అని రావట్లేడే తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ 50,000 మెజార్టీ తోటి గెలవబోతుంది.